సో న్యూ మమ్స్కి మీరు ఇచ్చే అడ్వైజెస్ ఏంటి మ్యామ్? నార్మల్గా మదర్హుడ్ అన్నది గ్రేట్ ఎక్స్పీరియన్స్, అది చాలా అదృష్టం అనిపిస్తుంది. సో వీ షుడ్ చెరిష్ దట్ మూమెంట్. త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ మనం ప్యాంపర్డ్గా ఉంటాము అండ్ దెన్ ఎంజాయ్ ద ప్యాంపరింగ్. ఫుడ్ హెల్దీగా తీసుకోవాలి. అప్పుడు ఏదో నేను వెయిట్ పెరిగిపోతున్నా అని భయపడకుండా బేబీ గ్రోత్ని ఆలోచించి ఎప్పుడు హెల్దీ డైట్ తీసుకొని వీ హ్యావ్ టు ఎంజాయ్ అవర్ ప్రెగ్నెన్సీ. పోస్ట్ ప్రెగ్నెన్సీ లాక్టేషన్ అయిపోయిన తర్వాత మీకు కావాలంటే ప్లాస్టిక్ సర్జరీ ప్రొసీజర్స్ దగ్గరికి వచ్చి ఒపీనియన్ తీసుకోవచ్చు. ఈ మధ్యలో ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత నార్మల్ లేబర్ అయితే 12 వీక్స్, సెక్షన్ అయితే 3 months to 6 months తర్వాత నుంచి మనం చిన్న చిన్న ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలాంటి ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే మన అబ్డోమెన్ జనరల్గానే పెరిగిన తర్వాత ప్రెగ్నెన్సీకి రిట్రాక్ట్ అవుతుంది. ఆ రిట్రాక్ట్ అయ్యే టైంలో మనం దాన్ని ఎయిడ్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. సో పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత whenever we are feeling good అంటే హెల్దీగా అనిపించినప్పుడు ఆ ½ an hour ఎక్సర్సైజ్ అన్నది స్టార్ట్ విత్ వాకింగే అనుకోవచ్చు, ఆర్ కొంచెం డైలీ రొటీన్ పెట్టుకొని అలా స్టార్ట్ చేస్తే బెటర్. ఐ నో ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ ఇస్ అ బిగ్ థింగ్. పోస్ట్ ప్రెగ్నెన్సీ లాక్టేషన్ టైంలో కూడా మూడ్ స్వింగ్స్ అని చెప్పి అండ్ బేబీ కేర్ మీద మన అటెన్షన్ వెళ్ళిపోతుంది. బట్ ఇవన్నీ జరుగుతుండగా కూడా మన మీద కూడా ఒక మీ టైం అని చెప్పి ఒక ½ an hour డే మనకు చాలా హెల్ప్ ఉంటుంది. కాబట్టి తీసుకొని ఆ ½ an hourని డెడికేట్ చేసుకొని ఎక్సర్సైజ్ డైట్ చేస్తే చాలా మటుకు బాగుంటుంది, హెల్దీగా ఉంటాము. అండ్ ఆ ఎక్స్ట్రా హెల్ప్ అన్నదానికి ప్లాస్టిక్ సర్జన్ ఎప్పుడైనా చేస్తారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మమ్మీ మేక్ ఓవర్ గురించి చాలా మందికి ఐడియా ఉండదు అండ్ చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి, ఎలా ఉంటుందో ఏంటో అనే భయాలు కూడా ఉంటాయి. సో వాటన్నిటి గురించి కూడా మీరు నిజంగా చాలా డీటెయిల్డ్ క్లారిటీ అనేది ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.